అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. డ్రెస్సింగ్ రూమ్లో రచ్చరచ్చైంది. శివం దుబేకి ఆఖరి ఓవర్ ఇవ్వడం పట్ల కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే హార్దిక్ పాండ్యాతో పాటుగా బూమ్రాలకు మిగిలిన చెరో ఓవర్ ఇచ్చినటువంటి పరిస్థితి. కీలక బౌలర్లను పక్కన పెట్టి చివరి ఓవర్ వరకు దుబేకి ఇచ్చారు సూర్యకుమార్ యాదవ్. అయితే 2 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చినటువంటి దుబే తొలి ఓవర్లో మాత్రం దుబేని ఆడుకున్నారు జింబాబ్వే బ్యాటర్లు. ఇక రెండో ఓవర్లో నో బాల్స్ వైడ్లతో భారీగా పరుగులు ఇచ్చుకున్నారు దుబే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు అభిమానులు. ఇక నెట్ సంబంధించిన రన్ రేట్ కీలకమైతే ఏం చేస్తారంటూ కూడా ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్పై గంభీర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. బూమ్రాకి బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక భారీ తేడాతో గెలిచినా ఇంకా -1గానే రన్ రేట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే జింబాబ్వే చేతిలో సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతే రన్ రేట్ ప్రభావం కనబడేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మొత్తం మీద డ్రెస్సింగ్ రూమ్లో ఏమైంది? సో క్రికెటర్ల మధ్య ఏమైనా విభేదాలు మొత్తం మీద తారాస్థాయి చేరినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా గంభీర్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సో మొత్తం మీద ఎలా చూడాలంటారు? నిన్న డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం రచ్చరచ్చగా సాగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో గంభీర్ యొక్క కామెంట్స్ను ఎలా పరిగణలోకి తీసుకోవాలి? దీనికి సంబంధించిన విశ్లేషణ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే నిన్న మ్యాచ్ కి సంబంధించి నాకు భారత్ తో మనం కూడా మాట్లాడుకున్న సందర్భంలో కూడా భారత్ ఏం గొప్పగా ఆడలేదు అనే అభిప్రాయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. బ్యాటింగ్ పరంగా కానీ లేదంటే ఇంకొక 30-40 పరుగులు కూడా భారత్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం, తర్వాత అటు ఇషాన్ కిషన్ కూడా ఎందుకో పరుగులు చేయడానికి కొంత ఇబ్బంది పడినట్టు కనపడింది. అయితే ఇక మన బౌలింగ్ కి సంబంధించి మామూలుగా జింబాబ్వే బ్యాటింగ్, జింబాబ్వే చేజింగ్ కి దిగింది. కానీ వీళ్ళు ఒక జింబాబ్వేని ఏదో చిన్న టీమ్ గా, ఏదో ఒక పెద్ద టీమ్ గా లెక్కేసి ఆ ఓపెనర్ అతను ముందు నుంచి కూడా టోర్నీ మొదలైనప్పటి నుంచి కూడా అతను చాలా ఇప్పటివరకు 3 అర్ధ సెంచరీలు చేశాడు. అతను 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఆడితే అందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాంటి ఆటగాడిని తక్కువ అంచనా వేయటం, అలాగే అంటే జింబాబ్వే ఒక ఆట ఒకళ్ళిద్దరు ఆడతారు, మిగిలిన వాళ్ళు అవుట్ అయితే మనకు ఇబ్బంది ఉండదు అని అంచనా వేసుకోవడం, 150 పరుగుల్లోపే వాళ్ళని కట్టడి చేసేయచ్చు, లేదంటే 130 పరుగుల్లోపే వాళ్ళని కట్టడి చేసేయచ్చు అనే ఒక పిచ్చి ఆలోచనతో వీళ్ళు ఆ బరిలోకి దిగటం అనేది జరిగింది. దాని ప్రభావం ఖచ్చితంగా కనపడింది అనే మాట అయితే నేను స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా శివన్ దుబే బౌలింగ్ కి సంబంధించి గంభీరే కాదు, అటు టీమిండియా యాజమాన్యానికి సంబంధించి కూడా కొంత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశాడు అనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి వార్తలు అయితే నేషనల్ మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా అంటే హార్దిక్ పాండ్యాకి అలాగే జస్ప్రీత్ బుమ్రాకి, వీళ్ళిద్దరు సీనియర్ బౌలర్లు, వీళ్ళిద్దరికి కూడా చెరొక ఓవర్ మిగిలి ఉంది. వీళ్ళిద్దరు కూడా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు, బుమ్రా గానీ వీళ్ళిద్దరు. మరి బుమ్రాకి ఎందుకు ఓవర్ సేవ్ చేశాడు, లేదంటే హార్దిక్ పాండ్యాకి ఓవర్ ఎందుకు సేవ్ చేశాడు సూర్యకుమార్ యాదవ్? శివన్ దుబేకి ఆఖరి ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఏమన్నా నిరూపించుకునే క్రమంలో ఆఖరి ఓవర్ ఇచ్చాడా, లేదంటే అతను ఏదైనా నిరూపించుకుంటాడు మరో ఛాన్స్ ఇద్దామని ఇచ్చాడా ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితుంది. ఫస్ట్ ఓవర్ లో అతను భారీగా పరుగులు ఇవ్వడం, 26 పరుగులు. అంటే ఇప్పటి వరకు కూడా T20 వరల్డ్ కప్ లో ఈ మ్యాచ్ దీనికి సంబంధించి మన 2026 T20 వరల్డ్ కప్ లో 26 ఓవర్ల పరుగులు ఇచ్చినటువంటి బౌలర్ ఎవరు కూడా లేరని చెప్పుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించి అంటే శివన్ దుబే విషయంలో అతను ఫీల్డింగ్ పరంగా కూడా చాలా దారుణంగా ఉంది. అతను ఫీల్డింగ్ కూడా చూసుకుంటే లాంగ్ ఆన్ లో అతను ఫీల్డింగ్ పెట్టారు. ఫీల్డింగ్ పెడితే కనీసం బాల్ కోసం అతను వంగన పరిస్థితి కూడా ఉంది. చాలా వరకు డ్రైవ్ చేసి బాల్ పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు లాంగ్ ఆన్ లో ఉన్న ఫీల్డర్స్ బౌండరీ సేవ్ చేయడానికి. కానీ అతను మరి అంటే అతనిలో లెక్కలేనితనమా లేదంటే ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అదే విధంగా అటు బౌలింగ్ పరంగా కూడా ఆఖరి ఓవర్ లో కీలకమైనటువంటి రన్ రేట్ కీలకంగా ఉంది. రన్ రేట్ కీలకంగా ఉన్నప్పుడు అతను బౌలింగ్ అనేది చాలా కట్టుదిట్టంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతను దాదాపుగా 23 పరుగులు ఇచ్చాడు. 23 పరుగులు అంటే అది ఎంత మైనస్ అయింది అంటే రన్ రేట్ మన భారీ 70 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ కూడా రన్ రేట్ -0.1 గా ఉండడం అనేది నిజంగా దారుణంగానే చెప్పుకోవచ్చు. దీనికి పూర్తి బాధ్యత అంటే అతను బ్యాటింగ్ లో ప్రభావం చూపించలేదు, కానీ బౌలింగ్ లో మాత్రం వెంకట్ గారు కొంతవరకు, ఎందుకంటే ఇక్కడ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి సూర్యకుమార్. సో సూర్యకుమార్ యాదవ్ కావాలని దీన్ని తీసుకునేటువంటి పరిగణలోకి ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే సాధారణమైనటువంటి ప్రక్రియగానే భావించాలి. అంటే సూర్యకుమార్ యాదవ్ దీనికి సంబంధించి అంటే అతను గతంలో కొంతమంది ఆటగాళ్ళకి అవకాశం ఇచ్చాడు. కానీ నాకు ఎందుకు అంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు ఆడినప్పుడు ఒక విజన్ కనపడినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎందుకో మరి ఇతనిలో ఆ విజన్ లోపించింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆటగాళ్ళు జట్లో ఎవరు ఆడతారు, ఆ బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంత నిన్నేంటో కన్ఫ్యూజింగ్ ఉంది. ఏదో వాళ్ళు ఆడారు కాబట్టి కొంత బానే ఉంది, కానీ
ఆ బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంత ఏదో డిఫరెంట్ గా అనిపించింది. ముఖ్యంగా అంటే తెలుగు అసలు వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో కూడా రాణించగలిగేటువంటి సత్తా ఉన్న ప్లేయర్, కానీ వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి అతని స్థానంలో అక్షర్ పటేల్ తీసుకున్నారు, కాదనట్లేదు. కానీ తిలక్ వర్మకు పదే అవకాశాలు, ఇప్పుడు అభిషేక్ శర్మ ఈ సంజు శాంసన్ కి అవకాశం ఇచ్చారు వాషింగ్టన్ సుందర్ని తప్పించి. మరి తిలక్ వర్మను ఎందుకు తప్పించలేదు? తిలక్ వర్మకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు పదే? అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ కూడా ఇంకొక ఇన్నింగ్స్ ఏం కాదు, కానీ అతనికి పదే అవకాశాలు ఇవ్వడం వెనుక కారణం ఏంటి? మరి అతను బ్యాటింగ్ ఆర్డర్ కిందకు జరపడానికి గల కారణం ఏంటి అనేది ఆ గంభీర్ సమాధానం చెప్పాలి, సూర్యకుమార్ యాదవ్ సమాధానం చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా రన్ రేట్ మైనస్ గా ఇంకా ప్లస్ లోకి రాకపోవడం సంబంధించి గంభీర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఎస్ వెంకట్ గారు, కొంతవరకు అదేవిధంగా నెట్ రన్ రేట్ పైన కూడా సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా -1 గానే ఉన్నటువంటి పరిస్థితుల్లో రన్ రేట్ కనబడుతుంది. సో నెక్స్ట్ మ్యాచ్ల మీద దీని ప్రభావం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సో ఎక్కడ నిరూపిస్తుంటే కొంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? భారత్ కు సెమీఫైనల్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే జింబాబ్వే చేతిలో సౌత్ ఆఫ్రికా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జింబాబ్వే మీద సౌత్ ఆఫ్రికా గెలవాలి. వాళ్ళు ఎంత రన్ రేట్ తో గెలిచినా సౌత్ ఆఫ్రికాకి పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళు ఎలా గెలుస్తారు. కానీ ఇక్కడ వెస్టిండీస్ చేతిలో భారత్ గెలవాలి. ఒకవేళ వెస్టిండీస్ చేతిలో కనుక భారత్ ఓడిపోతే ఆ నెట్ రన్ రేట్ ప్రభావం అనేది తీవ్రంగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వెస్టిండీస్ చేతిలో భారత్ గెలవాలి. అప్పుడు దుబే ప్రభావం ఏంటనేది టీమిండియా అభిమానులకు కూడా అర్థమవుతుంది. వెస్టిండీస్ చేతిలో కనుక భారత్ ఓడిపోతే అప్పుడు అయినా సరే వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయినా కానీ వెస్టిండీస్ దాదాపుగా సెమీఫైనల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ జింబాబ్వే మీద భారీ తేడాతో గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు భారత్ మీద గెలిస్తే 4 పాయింట్లు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి భారత్ కు ఆ మ్యాచ్ డూ ఆర్ డై. ఒకవేళ ఇక్కడ మెయిన్ గా ఏంటి అని అంటే జింబాబ్వే చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోతేనే మెయిన్ ప్రాబ్లం. కాబట్టి మరి అది ఏం జరగబోతుంది, ఆ రన్ రేట్ ప్రభావం ఎలా ఉండబోతుందనే చూడాలి. ఎస్, ఇప్పటికైనా గంభీర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సూర్యకుమార్ నెక్స్ట్ మ్యాచ్ లో అయినా ఇలాంటి నిర్ణయాలు ఏమైనా కీలకంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకోవడం సంగతి పక్కన పెడితే వీళ్ళకి చాదస్తం అనేది ఎక్కువగా ఉంది. ఆ చాదస్తం ప్రభావమే జట్టు మీద తీవ్రంగా చూపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే కీలక ఆటగాళ్లను అంటే అసలు జట్టులో ఒకప్పుడు మనకు విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ, కేఎల్ రాహుల్ గానీ, శిఖర్ ధావన్ గానీ ఇలా మనకి టాప్ ఆర్డర్ చాలా కాన్ఫిడెంట్ గా కనపడేది. ఒకళ్ళు ఆడకపోతే ఒకళ్ళు ఆడతారనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఈ రోజు ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతోంది అనే ఆ చిరాకు అయితే కనపడుతుంది. శ్రేయాస్ అయ్యర్ ని పక్కన పెట్టడం, శ్రేయాస్ అయ్యర్ T20 వరల్డ్ కప్ ఎంపిక చేయకపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. కాబట్టి తర్వాత మ్యాచ్ లో కూడా వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోరు, తదుపరి మ్యాచ్ లో కూడా వాళ్ళ నిర్ణయాలు ఎలాగే ఉంటాయి. జట్టు నాశనం చేసే వరకు కూడా వాళ్ళు నిద్రపోరా అనే సంకేతాలు అయితే ఇప్పటికే స్పష్టంగా ఇచ్చారు. అదే కనపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం రచ్చరచ్చగా సాగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శివం దుబేకి ఆఖరి ఓవర్ ఇవ్వడం పట్ల కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక హార్దిక్ పాండ్యాతో పాటుగా బూమ్రాలకు ఇంకా మిగిలి ఉంది చెరో ఓవర్. ఈ నేపథ్యంలో కీలక బౌలర్లను పక్కన పెట్టి చివరి ఓవర్లో దుబేకి అవకాశం ఇచ్చారు సూర్యకుమార్ యాదవ్. 2 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చారు దుబే. అయితే తొలి ఓవర్లో దుబేని ఒక ఆట ఆడుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది జింబాబ్వే బ్యాటర్లు. ఇక 2వ ఓవర్లో నో బాల్స్తో పాటుగా వైట్లతో భారీగా పరుగులు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఆయన. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితులు మరోవైపు కనబడుతున్నాయి. నెట్ రన్ రేట్ కీలకమైతే ఏం చేస్తారంటూ కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ పై గంభీర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. బూమ్రాకి బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదని కూడా గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటిది ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక భారీ తేడాతో గెలిచినా ఇంకా -1 గానే రన్ రేట్ కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. జింబాబ్వే చేతిలో సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతే రన్ రేట్ ప్రభావం కనబడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.